సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అందరూ మీరు ఉన్నారు భవిష్యత్ కోసం. మళ్ళీ నేను ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడకపోతే ప్రాబ్లం ఉంటుంది. బయట వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. మెసేజ్ అందరికి వెళ్ళాలని. ఈరోజు ఇక్కడుండే యువతకు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నేను ఆకాశమే అద్దుగా ఆలోచిస్తున్నా. మీరేంటి రాత్రింబగుళ్ళు కష్టపడక్కర్లేదు. యూజ్ టెక్నాలజీ, వర్క్ స్మార్ట్లీ. మీరు ఎప్పుడు నచ్చితే అప్పుడే చదవండి, ఏమి కొంపలు కూలిపోవు. చదివినప్పుడు మాత్రం ఫోకస్ పెట్టి చదవండి, మనసు పెట్టి చదవండి. నేను ఇప్పుడు కూడా ఆలోచించేది మార్నింగ్ టు ఈవినింగ్ నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ పనిచేస్తానే ఉంటా. దానికి కారణం నేను తినే తిండి మితంగా తింటాను, మంచి ఆలోచనలు చేస్తాను, గట్టిగా పనిచేస్తాను. దీనివల్ల నా ఆరోగ్యం బాగుంది. మీరందరూ కూడా యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు. నేను చెప్పేది మీరు విని కేరింతలు కొడుతున్నారంటే దానికంటే నా జీవితంలో ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మళ్ళీ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఏమి జరగబోతున్నాయో వాళ్ళందరికంటే ముందునే మీకు అందజేస్తా. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా. ఎస్ఆర్ఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తా. ప్రపంచంలో ఉండే బెస్ట్ గ్లోబల్ యూనివర్సిటీస్ ఇక్కడ తీసుకొస్తా. మీకు అండగా ఉంటా, చేయూతనిస్తా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. 5 ప్రాంతాల్లో 5 స్పోక్ మోడల్ పెడుతున్నాం. నేను అందుకనే ఇప్పుడే కూడా చెప్పాను ఎస్ఆర్ఎం కూడా, మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారని కాదు, మా పిల్లల్ని ఎంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తారో అదే మీకు భవిష్యత్తులో కొలమానం అని చెప్పాను. అదే కండిషన్ రేపు పెడతాను వాళ్ళకి కావాలంటే. 10,000 is nothing. Every family, one entrepreneur is my motive. ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేయచ్చు, ప్రపంచం అంతా పనిచేస్తారు. కొబ్బరి చెట్లలో కూర్చొని లేకుంటే మంచి గార్డెన్ లో కూర్చొని పని చేసుకునే పరిస్థితి వస్తారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెలివితేటలుంటే వేరే ప్రాంతాలకు మనం పోవాల్సిన పనిలా ఇక్కడి నుంచే పనిచేస్తాం. మన అసిస్టెంట్లు అక్కడ పోయి పనిచేసి వస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.